వారి భద్రత, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఈ సంస్థ ఒకే ఏడాదిలో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. సమావేశంలో క్రైస్తవులకు ఎదురవుతున్న అన్యాయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ, మత స్వేచ్ఛ ఈ దేశంలోని ప్రాథమిక హక్కు. దానిని హరించేందుకు జరిగే ప్రయత్నాలను ఖండించాలి అని ఉద్ఘాటించారు. కాపాడుకోనికి ఏదైతే ఈ కార్యాచరణ ఎర్మయ్య గారు నేతృత్వంలో చేయడం జరిగిందో దాన్ని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా వీరే కాకుండా ఇంకా చాలామంది క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం జరుగుతుంది. వీరు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేయడం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఏదైతే ఆర్గనైజేషన్స్ క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయినా కానీ వీరందరినీ కలుపుకొని మన క్రైస్తవులకు దాడి జరిగినప్పుడు ఒక టీం ముందు ఉండేలా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ కార్పొరేషన్ పరంగా కూడా మేము ఆల్మోస్ట్ ఒక 200 మంది క్రైస్తవ లాయర్లని టీంని తయారు చేయడం జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో క్రైస్తవులపైన దాడి జరిగినప్పుడు ఈ లాయర్స్ వెళ్ళి కేసెస్ ఫైల్ చేసే ఒక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే మన దేశంలో జరుగుతున్న అనేకమైన కొంతమంది వ్యక్తుల యొక్క ఆ భిన్నమైన ఆలోచన ద్వారా జరిగే దాడులు. ఈ దాడులను తప్పనిసరిగా ఇవి మన కృత్యం కాదు, ఇది ఆశ్చర్యమేమి కాదు. చాలాసార్లు మనం ఆశ్చర్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరగడం అనేది అది సర్వసాధారణం. ఎందుకంటే మనం క్రైస్తవ చరిత్రలో ఆది సంఘంలో కనుక చూస్తే రక్షణ సమితి పక్షాన తెలియపరుస్తున్నా. దయచేసి మరి క్రైస్తవ రక్షణ సమితికి చీఫ్ అడ్వైజర్స్గా ఉన్నటువంటి ఇద్దరు క్లుప్తంగా వారు గ్రీటింగ్ అందిస్తారు. మొదట ఈ యొక్క చెట్టును పెట్టడానికి ఫస్ట్ ఆ విత్తనాన్ని వేసిన దైవజనులు బిషప్ దాసరమణ గారు ఒకసారి లేచి నిలబడాలి. ఒక్కసారి అయ్యగారు వారు, తర్వాత సీనియర్ దైవజనులు అశోక్ పాలయ్య గారు, వీరిద్దరి సారథ్యంలో లాస్ట్ ఇయర్ ఇదే రోజున దీనికి పునాది వేయబడ్డది. సభలు పెట్టినట్టుగా ఇంత చర్చ అవ్వడానికి అందరి ప్రార్థన, అందరి ప్రోత్సాహం, అందరి ప్రయాస ఉంది. క్లుప్తంగా సమయం చాలా బాగైంది కనుక క్లుప్తంగా మరి ఇల్లం దాస్ అన్న అశోక్ పాలయ్య గారు అందించిన తర్వాత సార్వాల కప్పి దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యమ వీరులుగా పురిగడ్డకు నిలయమైనటువంటి వరంగల్ పట్టణానికి వచ్చినటువంటి దైవజనులందరికీ శుభాభివందనాలు. మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేటి బృహత్తరమైన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుల వారికి నేను శుభములు తెలియజేస్తున్నాను. ఫోటో వేయడం తినండి, నా మాటలు లేదు, నా మాటలు లేదు. జరిగింది అంటే నాకు భయం వేసింది.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో గ్రామ్ స్పేన్ అంటుపెట్టినప్పుడు ఒక పెద్ద దుకాణం ఏర్పడ్డది. అదే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మొదటిసారి నేను బాధ్యతలు తీసుకొని అనేక జిల్లాల్లో ఆ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాం. దెబ్బలు పడినటువంటి వారికి ఇల్లు కట్టించినాం, వాళ్ళ పిల్లలకు చదువుకిచ్చినాం, అంతా చేసినాం. ఆ తర్వాత అనేక దుకాణాలు తెలంగాణలో పుట్టుకొచ్చినాయి. క్రైస్తవులకు ఏమన్నా ఏమన్నా దుకాణాలు వచ్చినాయి చేసిన ఆ దుకాణాలు 50 ఏమో ఏంటంటే కనుక సంక్షేమ సమయంలో క్రైస్తవులు జీవించడానికి మెలుపలు అనేటటువంటి ఒక కార్యక్రమంతో నేను తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ వచ్చినాను. నాకు జర్నీ అనేది చాలా మంచి మిత్రుడు. అన్నతో మాట్లాడినా, దుర్గమానతో మాట్లాడినా. ఇదివరదాక ఉన్న పైసలన్నీ సర్కారు నుంచి తీసుకొచ్చుకొని పెద్ద బిల్డింగ్ కట్టి ఓడు రూపాయలు కాదు. వీళ్ళందరితో నాకు పరిచయం ఉంది, చాలా మంచిగా ఉంది. నేను ఏంటంటే అన్న దగ్గర మీటింగ్ పెట్టడానికి వస్తే అన్న నీ సాక్షి చెప్పు, ఎందుకంటే నేను నచ్చలేదు వాడినే, నువ్వు ఎంతమందిని చంపని 6 చంపినవు, 5 సార్లు జైలుకు వచ్చినవు, నా దగ్గర మీటింగ్ పెట్టమని చెప్పింది. సరే మీటింగ్ పెడతానని చెప్పి ఆయన దగ్గర పోయిన ఆయన ఒకటి మీటింగ్ పోస్ట్ అయితే చెప్పినట్టు చెప్పిందంటే, అన్న నేను ఒక హక్కుల సంస్థ ప్రారంభిస్తా, అవకాశం ఇస్తావా నీ మీటింగ్లో అన్నాడు. నేను ఆరాలా ఊహాలను నాకు అర్థం కాలేదు, బయటేసింది. ఎందుకంటే ఇంతకు నేను చాలా దుకాణాలు తెలంగాణలో దుకాణాల్లో పనిచేసాను కదా, దుకాణాలు అంటే ఆగిపోయాయి. ఈ దుకాణం ఏమైపోతుందని భయం వేసింది, నాకు భయం వేసింది. కానీ ప్రారంభించిన తర్వాత నాకు ఒకటే ఒక భయం ఏంటంటే, దేవా ఈ దుకాణము భారతదేశం అంతా కావాలని. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఈ యొక్క హక్కుల సమితి కమిటీని వేయబడ్డాయి. దీనంతటికీ దేవుడు అంటే జన్ను అనేటటువంటి వంశము పవర్ఫుల్. ఇంత అంత కాదు, ఆ వంశం గురించి నేను స్టడీ చేసిన. పెద్ద పెద్ద ఇక్కడ నుండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక అమ్మాయి కూడా తీసుకెళ్ళిన కామారెడ్డికి. కనుక జన్ను అనుకుంటే అది జున్ను కంటే పవర్ఫుల్. కనుక వీరు అలాంటి ఒక ఐక్యత జన్ను వంశం ఉంది కనుక ఇది ఉంది. ఇక ఇప్పుడేం చెప్పిందంటే అన్న ఆ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో తిరుగుతుండగానే ఆ రాష్ట్రాల్లో కూడా మన హక్కుల సమితిని ప్రారంభిస్తామంటే ఇప్పుడు నాకు ఎంత ధైర్యం అంటే ఆ భయం పోయింది. ఇది ఆగిపోయినటువంటిది కాదు, ఈ సంస్థ గొప్ప సంస్థ. కనుక ఇవి శాఖోపశాఖలుగా భారతదేశం అంతా కూడా వెళ్తది అనేటటువంటి నమ్మకం ఏర్పడింది. ఒక ఆయన జాతి నహా పూచో సాధుకి पूछ लीजिए ज्ञान मोल करा तलवार का बड़ा रंग है. జాతి సంస్థ అప్పుడు కాదు, ఏదైతే ఉద్యమిస్తుందో అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఉద్యమిస్తున్నటువంటిది ఈ జన్మ వంశం నుండి స్టార్ట్ అయినటువంటి ఈ వృక్షం, ఇది మనందరిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో శాఖోపశాఖలుగా వెళుతున్నటువంటి ఈ క్రైస్తవ హక్కుల యొక్క సంస్థ ఇది మనందరిది. ఇది ఎక్కడికెళ్ళైతే పుట్టింది, వరంగల్లో పుట్టింది. వరంగల్లో ఉద్యమాలు పుట్టినాయి. ఈ ఉద్యమాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు ఉద్యమించింది. కనుక ఇది వరంగల్లో పుట్టినటువంటి ఇవి. కనుక ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనమందరము కుటుంబ సభ్యులుగా ఇది కేవలము జర్నీ అన్న ఒక్కరిదే కాదు, ఇది మనందరిది. కలిసి కట్టుగా మనం చేద్దాం. ఎక్కడ సమస్యలు వచ్చినా డబ్బులు ఇవ్వడానికి మనలో లేకుండా ప్రార్థన చేద్దాం. ఈ హక్కులను మనం సాధించుకుంటాం. ప్రభుత్వంతో మనం మిలాఖత్ అయ్యాం. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈరోజు క్రైస్తవుల పక్షాన అది ఉంటుందో కనుక మనం కూడా రానున్న దినాల్లో మన హక్కులు సాధించడానికి ప్రభుత్వము అనేటటువంటిది మన దగ్గరికి రావాలి అంటారు. కనుక ఈ యొక్క మొదటి వార్షికోత్సవానికి నా మన్నం పుట్టినరోజు నాడు నేను నిన్నే ఉన్నా. నా కొడుకుతో పంచం అయిపోయింది. నా కొడుకు పుట్టినరోజు నువ్వు రాలేదన్నా. ఈ రోజు కూడా అదే రోజు నాడు స్థాపించడం మన్నం పుట్టినరోజు నాడు. ఈ రోజు నాడు పోతున్నావు డాడీ అన్నాడు. నాయన నేను అడిగి పోతే అనేక మంది దైవజనులు నీ కొడుకు గురించి ప్రార్థన చేస్తారా, దైవజనుల గురించి అంటే ఒకే మాట చెప్పి నేను బోధిస్తున్నా. ఎత్తుకుపోయేటప్పుడు ఎవరైతే తీసుకోపోరు, అందరూ చెప్తారు. మళ్ళీ ఇంకోటి చెప్తాను,
ఇది గొప్ప విషయం కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆస్తుల సంపాదన మనం కాదు, ఆత్మల సంపాదన. కనుక ఓ 2 కోట్ల రూపాయలు 1 కోటి ఉంచుకుందాం, 1 కోటి చర్చలు కడదాం, 1 కోటితో ఇటువంటి ఆత్మ ఆనందంతో సపోర్ట్ చేద్దాం. అలా సపోర్ట్ చేయడం బట్టి దేవుడు గొప్ప కార్యములు రానున్న దినాల్లో చేస్తారని మరొకసారి జరిగినట్టు, అదేవిధంగా ఎల్షయ్య గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా సభాధ్యక్షులు ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అత్యంత మహారాజులైనటువంటి క్రీస్తు సైనికులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ శుభములు చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. ప్రయత్నం థ్యాంక్ యూ బిషప్. మరి ప్రోత్సాహము వాల్యుబుల్ సలహాలు సూచనలు అవసరం. ఈ సమయంలో మరి స్థానిక సెంటనరీ బాబు చేస్తారు. అందరికీ వందనాలు. క్రైస్తవ హక్కుల సంరక్షణ సమితి ఏదైతే ఈ కార్యక్రమం చేయడం జరిగిందో అది ఒక చాలా మంచి శుభ పరిణామము. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాము క్రైస్తవుల పైన జరిగే దాడిల సంఖ్య పెరుగుతుంది. ఏదైతే రైట్ వింగ్ భావజాలం ఉందో, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధంగా అల్పసంఖ్యాకుల పైన దాడిలైనా కానీ బెదిరింపులైనా కానీ చాలా జరుగుతున్న విషయం మనము చూస్తున్నాము. నార్త్ రాష్ట్రాల్లో ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ యొక్క దాడిల సంఖ్య పెరగడం మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి వచ్చే వరకు దాడులు అనేది చాలా ఎక్కువ జరుగుతున్న విషయం మనం చూస్తున్నాము. ఈ యొక్క దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే క్రైస్తవ మతానికి చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, యేసు ప్రభుని నమ్మడం జరుగుతుంది. ఎస్పెషలీ దళితులు చాలామంది యేసు ప్రభుని నమ్ముకోవడం జరుగుతుంది. ఇది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని కొరకే మన క్రైస్తవుల పైన దాడులు చేయడం జరుగుతుంది. మన క్రైస్తవుల మత స్వేచ్ఛని కాపాడుకోనికి ఏదైతే ఈ కార్యాచరణ నిర్మయ్య గారు నేతృత్వం కొంచెం స్మైల్ ఇవ్వండి, అందరూ నవ్వండి అయ్యా. రైట్, గుడ్. వర్కులు చేస్తున్నాయి డిస్ట్రాయ్ క్రిస్టియానిటీ అని. ఎందుకు అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నది ఉమ్మడి వరంగల్ జిల్లానే. బిలీవ్ ఆర్ నాట్, ఆయన కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఇది కొన్ని వినాలమ్మా, ఇది నేను అందరిలాగా నేను సత్యాలు ఇవి. కాజుపేట, హన్మకొండ, వరంగల్ 66 డివిజన్లలోనే 9,80,000 జనాభా ఉంటే అందులో క్రైస్తవులు 3,80,000 చిల్లర. మెజార్టీ మన 175 చర్చలు ఉన్నాయి. అంటే అన్ని డినామినేషన్ చిన్న పెద్ద అన్ని కాదు. కానీ మాకు వచ్చేసరికి నేను కాంగ్రెస్ లీడర్ కొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని బీజేపీ గెలుస్తుందని వద్దు, కాంగ్రెస్ గెలిపించుకోవాలని క్రైస్తవ పార్టీగా మేము రావడం జరిగిందన్న. మాకు ఏంటంటే ఏ రూపాయి వచ్చినా కూడా అది దయచేసి ఈ పోరాట సమితిలో ఈ సన్మానాలు, ముఖ స్తుతులు ఇలాంటి జరగకూడదు. ఇవి ఎలా ఉండాలంటే పోరాటం. ఒక సిద్దిపేట జిల్లాలో ఒక దగ్గర చర్చిని కొల్లగొట్టి దాంట్లో హిందూ విగ్రహాన్ని పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులతోనే ఫోన్లో మాట్లాడుతూ దాని ఇన్ఫర్మేషన్ అడిగాను. కృష్ణపరి గారు నాకు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఒక అయ్యగారితో మాట్లాడాను. అయ్యా, ఇలా ఉంది, ఏమైంది, అక్కడ ఏం జరిగింది, ఏం పరిస్థితి జరుగుతుంది అంటే మన క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఏమండి మినిస్టర్లకు భయపడుతున్నారు. 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు, మన ఓటేస్తే గెలిచిన వాళ్ళు.
నాతో ఏమన్నారు తెలుసా, నేను అవసరమైతే రఘునందన్ అన్నతో బీజేపీ ఎంపీ రఘునందన్ గారితో మాట్లాడతాను అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు పిల్లోడి లెక్క మాట్లాడుతున్నావు నాతో. ఏమండి ఆయన ఎవరో తెలుసా? ఏమండి క్రిస్టియన్స్ గా బీసీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇద్దరు గవర్నమెంట్ జాబర్స్ వాళ్ళ అసిడెంట్స్ కావాలంట. ఏమండి ఎస్సీ నుండి మేము హై కాస్ట్ పోతున్నాం అంటే మనకు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, ఒక పల్లెటూరులో ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరికైనా ఇస్తారండి? దీన్ని అడిగేది పోయి భవనాలని కావాలండి. పరలోక పట్టణంలో మన కొరకు రాజ్య వీధులు బంగారు బాట వేసి నిర్మిస్తున్నాడు. ఇక్కడ భవనాలు ఎవరికి కావాలండి? రాజ్యాంగం ఇచ్చిన హక్కు కావాలి. ఆ హక్కులు అడుగుతున్నాం మనం. మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ బీసీసీ ఇవ్వమంటే బీసీసీ ఇవ్వరు, ఎస్సీ ఇవ్వమంటే ఎస్సీ ఇవ్వరు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కరైనా మన కొరకు మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా? భయపడుతున్నారు ఎంపీలకు. నేను రఘునందన్ రావుకు కొమ్ములు ఉన్నాయా? మన క్రిస్టియన్స్ ఓటేయలేదా? ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన పదవిలో లేరా? అడిగే అధికారం లేదా? ఎందుకని భయపడతారు? భయపడనని కాదు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, మరి ఒక్కసారి ఇలాంటి సభలో సన్మానాలు ఇలాంటి అలాంటి ఉంటే ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితిని ముందుకు కొనసాగించడం చాలా కష్టం. పోరాట సమితిలో మనిషి ముఖస్థుతులు ఉండకూడదు, మనిషి ముఖస్థుతులు ఉండకూడదు. మనకు వచ్చే హక్కులను అడగాలి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది 1% మనకు రిజర్వేషన్ లో 1% ఉంది మనకు బీసీసీకి. ఏమండి ఉస్మానియా యూనివర్సిటీలో 50 విభాగాలు ఉన్నాయి. 50 విభాగాల్లో 1% అయితే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో మన క్రైస్తవ బిడ్డలు బాప్తిసం తీసుకొని నేను క్రైస్తవుడని అన్న వారు ఉండాలి. ఉన్నారండి? ఉన్నారా? రాజ్యాంగ హక్కులు మనకు కావాలి. మనం హక్కులను సాధించాలి. ఈ హక్కులను సాధించడానికే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నిలబడింది. ఏమండి భద్రాద్రి కొత్తగూడెంలో క్రైస్తవులు చర్చికి పోతే పర్మిషన్ మమ్మల్ని అడిగిపోవాలని చెప్పారు. ఏమండి దయచేసి నేను మా క్రైస్తవ నాయకులను అడుగుతున్నా. మొన్న మేము దీపక్ జాన్ గారి దగ్గర పోయినప్పుడు పాస్టర్స్ తీసుకోలేకపోతున్నారు, పాస్టర్స్ చర్చిలోకి సంఘంలోకి చెప్పలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. అన్న నా దగ్గర బాగా ఫండ్స్ ఉన్నాయి, తీసుకెళ్ళడానికి లేదు క్రైస్తవులని. దయచేసి మనకున్నటువంటి ఫండ్ను వారి ద్వారా మనం పొందుకుందాం, వారి ద్వారా మనం సంపాదించుకుందాం. మనకుండే హక్కు మనం పోరాడతాం. బీసీసీ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో ఉన్నది, అది తీసివేయాలని పోరాడదాం. ఏమండి ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు. బీసీసీ అనేది తీసివేయాలి. బీసీసీ అనేది అసలు అది చర్చకు రాలేదు. అది ఏమండి అది చర్చకు రావాలి, బిల్ కావాలి, అప్పుడు అది పాస్ అవుతుంది, అది నడవాలి. ఇప్పటి వరకు జస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పెట్టి మన క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారంటే ఆ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇర్మియా గారి మదిలో దేవుడు పెట్టిన భారముతో ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఏర్పాటు చేయబడి ఇప్పుడు 4 రాష్ట్రాలలో ఉంది. ఏమండి ఈ రోజు మన క్రైస్తవ హక్కుల కుటుంబ సభ్యులుగా చేరడానికి ఆంధ్రప్రదేశ్ నుండి అశోక్ గారు కూడా వచ్చారు. నేను అడుగుతున్నాను, దయచేసి మనందరం మన హక్కులను అడుగుదాం. అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకా సంఘాలు రావాలి. వాస్తవంగా వరంగల్ దేవుడు బ్లెస్ చేసిన ఏరియా. ఎందుకంటే ఆది సంఘం ఇక్కడికి ఉన్నది. ఎక్కడైతే ఆది సంఘం ఉన్నదో దేవుడు వాళ్ళ మొదటి ఆశీర్వాదం ఇస్తాడు, మొదటి దేవుడు ఇస్తాడు. అది తరతరాలు కొన్ని వేల సంవత్సరాల మటుకు ఆశీర్వాదం ఉంటుంది. వాస్తవంగా హైదరాబాద్ ఇంతకుముందు ఢిల్లీ చెప్పాడు, ఏమన్నాడు? హైదరాబాద్ తర్వాత కాదు లెక్కల అది 1,00,000 మందికి కాల కానీ 10,000 మంది. ఇలా కొద్ది 10 లక్షల మందికి 8,000 మంది. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ క్రైస్తవులు ఉన్న జిల్లా ఏదన్నా ఉంటే వరంగల్ జిల్లానే. ఇక్కడ తర్వాతనే వేరే కాదు. ఏ గల్లీకో ఏ మైనవో
బాప్టిస్టో ఏదో ఒక చర్చ్ ఉంటుంది. గల్లీ డినామినేషన్లకు అతీతంగా, అంతేకాదు మత శాఖలన్నిటికీ అతీతంగా యేసుక్రీస్తు శిలువ రక్త వారసులుగా ముక్త కంఠంతో నినాదించడానికి, ఏకం చేయడానికి ఏర్పాటు చేయబడిన వేదిక క్రైస్తవుల రక్షణ సమితి. నేను మూడే పాయింట్ చెప్తాను, నేను ప్రసంగం చేయను. ఒకటేమో బీసీసీ భారతదేశంలో లేకుండా తల్లి కొట్టబడాలి. ఎంతమంది కావాలనుకుంటున్నారు? చెప్పాలి గట్టిగా. నెంబర్ ఏంటంటే మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొని వచ్చినటువంటి ఎన్ని రాష్ట్రాలలో ఉన్నదో అది పూర్తిగా కేంద్రము దాన్ని తీసివేయడం కోసము తీసివేసేదాకా పోరాడడానికి నేరుగాని నినాదించే గొంతుగా రావాలి ప్రతి ఒక్కరు. దానికోసం పుట్టింది క్రైస్తవుల రక్షణ సమితి. మూడో విషయం ఏంటంటే మేము భారతీయ క్రైస్తవులము, భారతదేశ పౌరులము, ఇండియన్. నేను క్రైస్తవులని సగర్వంగా గల్లీలో, వీధిలో, ఆఫీసులో, చర్చిలో గుండెగా చేసుకుని చెప్పగలిగే ధైర్యవంతులను తయారు చేసే ఒక గొప్ప వేదిక క్రైస్తవుల రక్షణ సమితి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రభుత్వాన్ని ఒకటే వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రియులు మరి చైర్మన్ గారికి, అదే రీతిగా ఎక్సలెన్సీ రాజేశ్వర సార్ గారికి, మరి ప్రభుత్వం నీ కుర్చీలు నువ్వు నిలబడి మాట్లాడలేకపోతే మాట్లాడట్లే, మేము నీ తరపున నిలబడతామని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వేదిక క్రైస్తవుల రక్షణ సమితి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన తర్వాత చాలా పథకాలకు సంబంధించిన రిపోర్ట్ అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఏదైతే ఉన్నదో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న మత మార్పిడి నిరోధక చట్టం రూపువేయబడడానికి కేంద్ర పెద్దలు, మరి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు, తర్వాత ఆయా ముఖ్యమంత్రులు, తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని క్రైస్తవుల కోసమై, క్రైస్తవుల పక్షాన, క్రైస్తవుల క్షేమము నిమిత్తమై నిలబడడానికి వరకు ఖచ్చితంగా వారి బాధ్యతగా వారు క్రైస్తవుల యొక్క ఉనికిని కాపాడాలని, మనోభావాలను కాపాడాలని కూడా నేను మరి మీ ముందు పెడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఆవేశం చాలా ఉంది, మాట్లాడాల్సింది చాలా ఉంది. లేట్గా వచ్చినాం, ఎక్కువ పెద్దలను తెలుసుకున్నాం, చాలా మంది మాట్లాడడం వల్ల మరి సమయభావం ఎక్కువైంది కనుక మన్నించండి. అందరి క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన వేదిక మనది, అందరి పండుగ, అందరికి సంబంధించిన వేదిక క్రైస్తవుల రక్షణ సమితి వేదిక. దీన్ని బట్టి నేను మరి చాలా సంతోషపడుతూ ఉన్నా. నా ఆహ్వానాన్ని స్వీకరించి మరి వచ్చి ఇంత ఓపికగా ఉన్న అందరికి శిరస్సు వంచి ప్రత్యేక వందనాలు తెలియపరుచు. మళ్ళీ లాస్ట్కు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది సార్, క్షమించండి. సో మరి క్రైస్తవులందరి పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో చర్చిల పర్మిషన్ ఇబ్బందికరంగా ఉంది. కార్యదర్శులు తర్వాత సర్పంచులు ఇబ్బంది పెడుతున్నారు సార్, దీన్ని ఒకటి మనసు పెట్టండి. మొన్నటి దినమున మేము సార్ దగ్గరికి వెళ్ళి పోస్టర్ ఆవిష్కరణ రోజు దాని గురించి వెళ్ళినప్పుడు మైనార్టీలో ఉండబడినటువంటి రిస్క్ బాప్టిజం సర్టిఫికెట్తో పాటు అదే కాదు, క్రిస్టియన్ అని వారి గతంలో చదువుకున్నటువంటి ఆ సర్టిఫికెట్ల మీద బీసీసీ ఉంటే తప్ప హాస్టళ్లలో తీసుకోమనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అదంతా మేము వివరణ ఇచ్చినప్పుడు అలాంటి దేవుడు లేదు, నేను సెక్రటరీ ఇప్పుడే ట్యాక్స్ పెడుతున్నానని చెప్పేసి మా మాటల మీద ఫ్యాక్షన్ సెకండ్లల్లా పోస్టర్ ఆవిష్కరించాలి. మా ఇన్విటేషన్ కూడా తీసుకోలే, మీరు ఫస్ట్ ఆ విషయం చెప్పండి అన్నాడు. అది విన్నారు, ఫస్ట్ ఆ ఫ్యాక్స్ ద్వారా పంపారు, లెటరు పంపించి చాలా విషయాలనే నేను చెప్పడం కాదు, సార్ చెప్తారు. వారిని ప్రేమతో వెల్కమ్ తెలియపరుస్తూ ఉన్నా. మన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు మరి దీపక్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా. వారు మాట్లాడుతుండగా మరి మనము ఆ యొక్క విషయాలను ఆలోచిద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే
చాలా లేట్ అయిపోయింది. సో నేను ఎక్కువ సమయం తీసుకోను, క్లుప్తంగా మాట్లాడతాను. ముందుగా ఏదైతే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఏదైతే మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నారో మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, ఇలాగే మీరు ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుతూ, కార్పొరేషన్లో మేము చేసే పనుల విషయాల్లో కూడా కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది. సభాధ్యక్షులు బిషప్ ఎర్మయ్య గారికి, అదేవిధంగా వేదిక పైన విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ, క్రైస్తవ హక్కుల విషయంలో ఏదైతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందో ఒక శుభ పరిణామము. మీరు ఇలాగే క్రైస్తవ హక్కులని రక్షించుకుంటా ముందుకు సాగాలని మనం చేస్తున్నాను. ముఖ్యంగా దాసన్న గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో దుకాణాలు తెరవడం జరిగింది, నడిపించినారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏందో అని. రైట్. సో మన క్రైస్తవ సమాజంలో ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు, విడివిడిగా చేస్తున్నారు. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఐక్యతతో పనిచేస్తామో అప్పుడే మన ఒక కార్యాచరణ ముందుకు సాగుతుందని తెలియజేస్తాం. మన క్రైస్తవ సమాజంలో ఐక్యత ఉంది, కానీ అవసరానికి ఎంత ఐక్యత ఉండాలో అంత ఐక్యత లేదు. ఉంది, ఐక్యత అయితే ఉంది, కానీ ఇంకా మంచి ఐక్యత ఉండవచ్చు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మన ఏ పనైనా కానీ, కొంతమంది వక్తలు చెప్పడం జరిగింది, గత 15 సంవత్సరాలు క్రైస్తవులకు ఏమీ జరగలేదు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు రాలేదు. వాస్తవం, అందులో తప్పు లేదు. కానీ మనము కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము ఏ నియోజకవర్గం పోయినా కానీ, ఏ జిల్లాకు పోయినా కానీ 2-3 గ్రూప్స్ ఉంటాయి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎమ్మెల్యే అనుకోండి, వరంగల్కి సంబంధించిన నియోజకవర్గం అనుకోండి, నా దగ్గర ఒక గ్రూప్ వచ్చి, సార్ నాకు శ్మశాన వాటికలు కావాలా, మీరు కొద్దిగా అప్రూవ్ చేయండి. అంటే ఉంది, క్రైస్తవులకే కదా అప్రూవ్ చేసేస్తానని చెప్పేస్తాను, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది తెలుసుకొని నెక్స్ట్ డే ఇంకొక గ్రూప్ పోతుంది, సార్ వాళ్ళు కాదు మీరు, వాళ్ళ మాటలు వినకండి సార్, వాళ్ళు ఒరిజినల్ కాదు, మేము ఒరిజినల్, నేను చెప్పింది ఏంటంటే నాకు ఇవ్వండి. ఇది తెలిసి 3వ రోజు ఇంకొక గ్రూప్ పోతుంది, సార్ వాళ్ళిద్దరు బొంగలు, వాళ్ళందరూ బదలాలు చేస్తారు, వాళ్ళందరూ నమ్మకం సార్ మేము అని చెప్పి ఇదే పరిసైత్రమైన నిష్పాతం చేస్తారు. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి బాధ. ప్రతి విషయంలో మన క్రైస్తవ సమాజంలో ఇదే జరుగుతుంది. ఇది మనం నియంత్రించకపోతే మన పరిస్థితి ఎవ్వరు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మారదు. ఓకే. సో దయచేసి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనము క్రైస్తవ సమాజము మనకు కావాల్సింది మనము పొందుకోవాలంటే దయచేసి మనం అందరం ఒక తాటిపైకి రావాల్సిన ఖచ్చితంగా అవసరం. రాకపోతే ఎవ్వరు ఏం చేయలేరు, మీకోసం మన కోసం ఎవ్వరు ఏం చేయలేరు. ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక గ్రూప్ ఎమ్మెల్యేని కలుస్తుంది, ఒక గ్రూప్ ఎమ్మెల్సీని కలుస్తుంది, ఒక గ్రూప్ ఎంపీని కలుస్తుంది, ఒక గ్రూప్ మినిస్టర్ని కలుస్తుంది. అది ఎవరు చేయాలి అసలు చెప్పు, మీకు ఏం కావాలో చెప్పు, మేము చేసి పెడతాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మినిమం 10,000 నుంచి 15,000 మంది క్రైస్తవులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఏ వ్యక్తి కూడా క్రైస్తవ ఓట్లు లేని గెలవలేని పరిస్థితి. దానికి మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం.
మన స్వార్థాల కోసం మనం ఖరాబ్ చేసుకుంటున్నాము. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని ప్రేమించకపోవడం ఏంటి? దేవుడు మనకి ఏం నేర్పించిండు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఇతరులని ప్రేమించండి. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్తోనే సరైన సంబంధాలు లేవు. మనం మళ్ళా ఏమి బైబిల్ నేర్పిస్తున్నాము? అది బేసిక్ కదా. మన స్వల్ప ప్రయోజనాల కోసం, మన స్వార్థం కోసము మనము ఫెలోషిప్ పెడతాము, అసోసియేషన్లు పెడతాము, అంతా చేస్తాము. మన కాళ్ళు మనం గొడ్డలతో నరికినట్టే. అది ఒక పొలిటికల్ పార్టీ ఒక గ్రూప్ని వాడుకుంటుంది, ఇంకొక పొలిటికల్ పార్టీ ఇంకొక గ్రూప్ని వాడుకుంటుంది, మూడో పొలిటికల్ పార్టీ ఇంకొక గ్రూప్ని వాడుకుంటుంది, విభజించి పాలిస్తుంది. హిందూ సమాజంలో ఎవరిపైన దాడి చేస్తారా పోయి? ముస్లిం సమాజంలో చేస్తారా పోయి ఎవరైనా దాడి? మరి మన క్రైస్తవుల పైన దాడి ఎందుకు జరుగుతుంది? నాకేం మంచిగా అట్లనే కావాలి. మనము మన మధ్య ఐక్యత ఉంటే మన దగ్గరికి ఎవరు రా. ఈ రాష్ట్రంలో అనోఫిషియలీ నేను గవర్నమెంట్ యంత్రాంగంతోనే నేను ఒక సర్వే కూడా చేయించాను. నేను చైర్మన్ కాగా అందులో 10 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారో లేదు. అది 50% మంది కూడా అందులో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఈజీలీ మన ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల నుంచి 40 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మనకు ఆ బలం ఉంది. కానీ మన స్వార్థం, మన స్వల్ప ప్రయోజనాల కొరకు మనము సమాజాన్ని విడగొట్టి నేనే లీడర్లు, నేనే కనబడాలన్న ఒక ఆలోచనతో మనకు ఏ పనులు అయితే ఒక అసెంబ్లీలో అందరూ ఒక తాటిపైకి వచ్చేసి ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇది మా సంఖ్య, మేమందరం ఒక తాటిపైన ఉన్నాము, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలా, మాకు శ్మశాన వాటికలకు స్థలం కావాలా, మాకు అక్కడ ఎంఆర్ఓ బీసీసీ సర్టిఫికేట్ ఇస్తలేడు, మాకు అక్కడ పంచాయత్ సెక్రటరీ చర్చ్ పర్మిషన్ ఇస్తలేదని నిలదీస్తే ఆయన మీ పని చేయడం చేస్తాడు కదా, రైట్? సో మనము కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, రైట్? మనం ఒక తాటిపైన లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ, ఏ లీడర్లు వచ్చినా కానీ మన సమస్యలు పరిష్కరించబడవు. ఇది నేను చాలా ఓపెన్గా క్లారిటీగా చెప్పేస్తున్నా మీకు. ఇక తర్వాత మీ ఇష్టం, ఓకే? సో దయచేసి దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సరే, మన మధ్యలో విభేదాలు ఉండొచ్చు, మనము మనుషులను విభేదాలు ఉండొచ్చు, కానీ మన స్వార్థం కోసం మన సమాజం నష్టపోవద్దు. మన సొంత స్వార్థం కోసము మన క్రైస్తవ సమాజం నష్టపోవద్దు. అది పక్కన పెట్టేసి ఒక తాటిపైకి వచ్చేసి మనం నిలబడితే మనకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా అందుకని తెలియపరుస్తున్నాను. ఏదైతే క్రైస్తవ హక్కుల వేదిక ఉందో వాటితోని మీరు కొద్దిగా ఒక 2-3 విషయాలలో మీరు ఫోకస్ చేయాలని మనం చేస్తున్నాం. ఒకటి, ఇవన్నీ పాస్టర్ ఫెలోషిప్ నియోజకవర్గ పరంగా ఉన్నా కానీ, జిల్లా పరంగా ఉన్నా కానీ, మండల పరంగా ఉన్నా కానీ వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలని మనం చేస్తున్నాం. మా తరఫు నుంచి కూడా మేము అది ప్రయత్నిస్తున్నాము, చేస్తున్నాము ఖచ్చితంగా. రెండవది, మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా క్రైస్తవుల పైన దాడి జరిగినప్పుడు మాకు కూడా తెలియపరచండి. ఎందుకంటే మేము కూడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక సెపరేట్ టీము దీని కొరకు మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 200 మంది క్రైస్తవ లాయర్లతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ క్రిస్టియన్ ఆఫీసర్స్తోని ఒక టీం తయారు చేయడం జరిగింది. CRI అని చెప్పి ఒక సంస్థతో కూడా మేము పనిచేస్తున్నాము. బాబురావు గారు అని ఎక్స్ డీజీపీ ఉన్నాడు, మధ్యప్రదేశ్కి సంబంధించిన వారు. వారితో కొంతమందితో పనిచేస్తున్నాము. ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు లాయర్స్ వెళ్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారు అక్కడ స్థానిక
కలెక్టర్లు స్థానిక ఎస్పీలతో మాట్లాడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మేమంతా కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క సంవత్సరం నెలలో 40 కేసులు 40 నుంచి 45 కేసులు ఫైల్ చేయడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. సో లిఖితపూర్వకంగా ఇవ్వండి. బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్తే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు, ఎందుకు రిజెక్ట్ అయింది, రైట్? అందులోనే సగం భయపడతారు వాళ్ళు. సో ఈ యొక్క ఆర్గనైజేషన్స్తో నా ఒక విజ్ఞప్తి ఏంటంటే చర్చ్ పర్మిషన్స్ మరియు కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కూడా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది చేస్తున్నారంటే వీళ్ళకి తెలియపరచండి, వీళ్ళు మాకు తెలియపరుస్తారు, మీరు కూడా మమ్మల్ని మాకు డైరెక్ట్ తెలియపరచవచ్చు. మేము ఎన్నో సందర్భాల్లో కాస్ట్ సర్టిఫికేట్స్ ఇస్తలేరు, లేకపోతే చర్చ్ పర్మిషన్స్ ఇస్తలేరు అంటే మేమే డైరెక్ట్గా ఫోన్ చేసి ఆ పర్మిషన్లు ఆ కాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా మంది కాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అసలు బీసీసీ సర్టిఫికేట్ అంటున్నారు, మాకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తలేరు. సో దయచేసి ఇది ఒక్కటి మనం క్లారిటీగా ఉండాలా మన మైండ్లో. ఓసీ, బీసీ, ఎస్టీకి సంబంధించిన కులాలకు సంబంధించిన వారు క్రిస్టియన్స్ అని చెప్పి నిరూపించడానికి బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓసీ, ఎస్టీ, బీసీ క్రిస్టియన్స్ వారికి వారి సర్టిఫికేట్సే దొరుకుతుంది. ఓసీ వారికి ఓసీ సర్టిఫికేట్ దొరుకుతుంది, బీసీ వారికి బీసీ సర్టిఫికేట్ దొరుకుతుంది, ఎస్టీ వారికి ఎస్టీ సర్టిఫికేట్ దొరుకుతుంది. ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరంగా మీరు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు పొందుకోవాలంటే ఈ 3 కులాలకు సంబంధించిన క్రైస్తవులు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు పొందుకోవాలంటే వారు బీసీ మన బ్యాప్టిజం సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఓకే, ఏ సంక్షేమ కార్యక్రమమైనా కానీ. సో ఓసీ, ఎస్టీ అండ్ బీసీలకు బీసీసీ సర్టిఫికేట్ అవసరం లేదు, వాళ్ళ కుల సర్టిఫికేట్ పెట్టుకొని దాంతోపాటు బ్యాప్టిజం సర్టిఫికేట్ పెడితే మన కార్పొరేషన్కి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ బీసీసీ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఎస్సీ నుంచి క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిన వారికి మాత్రమే ఈ బీసీసీ సర్టిఫికేట్. ఎస్సీ నుంచి క్రైస్తవానికి కన్వర్ట్ అయిన వారికి మాత్రమే బీసీసీ సర్టిఫికేట్. ఈ బీసీసీ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఎస్సీ క్రైస్తవులకే దొరుకుతుంది. ఓసీ, ఎస్టీ, బీసీ కులాలకి సంబంధించిన వారికి బీసీసీ సర్టిఫికేట్ దొరకదు, ఇవ్వరు. ఓకే, మీకు మీ కుల ధృవీకరణ పత్రమే ఉంటుంది. మీరు ఓసీ అయితే ఓసీ, మీరు బీసీ అయితే బీసీ, మీరు ఎస్సీ అయితే ఎస్టీ. ఓకే, ఓన్లీ ఎస్సీ కన్వర్ట్స్కి బీసీసీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బీసీసీ సర్టిఫికేట్ మీకు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మేము ఎక్కడ అడుగుతాము, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల వరకు, లేకపోతే ప్రభుత్వ కళాశాలలలో మీకు అడ్మిషన్స్ కావాలంటే మాత్రమే మేము బీసీసీ సర్టిఫికేట్ అడుగుతున్నాము. మిగిలిన ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కానీ ఎస్సీ క్రిస్టియన్స్ బ్యాప్టిజం సర్టిఫికేట్ పెట్టుకుని ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవచ్చు కార్పొరేషన్లో. ఓకే, బీసీసీ సర్టిఫికేట్ మీకు ఎక్కడ ఖచ్చితంగా తీసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవాలన్నా కానీ, లేకపోతే ప్రభుత్వ కళాశాలలలో మీకు అడ్మిషన్స్ కావాలంటే ఖచ్చితంగా ఎస్సీ క్రిస్టియన్స్ బీసీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఈ 2 విషయాల్లో మాత్రమే ఎస్సీ క్రిస్టియన్స్ బీసీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. మిగిలిన ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా కానీ కార్పొరేషన్ కి సంబంధించింది ఎస్సీ క్రిస్టియన్స్ బ్యాప్టిజం సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక మేజర్ కన్ఫ్యూషన్ మన క్రైస్తవ సమాజంలో ఉంది. ఒక విషయము నేను ఈ యొక్క ఎస్సీ స్టేటస్ గురించి కూడా నేను మాట్లాడతాను. అది నా పర్సనల్ ఒపీనియన్, బట్ అది మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. చాలా మంది మన పాస్టర్స్ అయినా కానీ సంఘస్థులు అయినా కానీ క్రిస్టియన్స్ ఉండగా ఎస్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళ పేపర్ పైన ఎస్సీఏ ఉంటుంది. నాకు మీ ఒక వాదన, ఈ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ అనేది మనకు ఓన్లీ ఉద్యోగాలు లేకపోతే చదువులో మనకు ఉపయోగపడుతుంది, రైట్? ఎలక్షన్ టు లార్జ్ ఎక్స్టెంట్. చదువు తీసుకుందాం, చదువులో ఎస్ ఖచ్చితంగా చదువులో ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ అవసరం.
ఇది ఎట్లా చెప్పాలా, ఓకే. సో చదువు వచ్చే వరకు రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. ప్రభుత్వము రైట్ టు ఎడ్యుకేషన్ అన్న ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ విద్య పొందుకోవచ్చు. ఈ యొక్క రిజర్వేషన్ మనకు ఎందుకు ఇచ్చారు చదువులు అంటే, ఇప్పుడు పురాణం కాలంలో మన ఎవరు చదవలేకపోయారు, ఎస్సీస్ అయితే అసలు చదువు కూడా దూరం ఉండేది, అందు గురించి వారికి రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది చదువులో. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇది అందరికీ సులభం అయిపోతుంది. ఎస్సీ అయినా కానీ, ఓసీ అయినా కానీ, బీసీ అయినా కానీ, మైనారిటీ అయినా కానీ అందరికీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. రెండో విషయము, ఉద్యోగాలకు వచ్చే వరకు ఎస్సీ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. కానీ మనకి ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి సంవత్సరంలో? గత 15 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరిని కలుపుకున్నా కానీ గత 15 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అంటే సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు. 20,000 ఉద్యోగాల్లో 15% దళితులకైతే 3,000 ఉద్యోగాలు సంవత్సరానికి మన దళితులు పొందుకుంటున్నారు. ఒక 3,000 స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఒక 3,000 సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి సంవత్సరానికి. ఉద్యోగాలు ఎప్పుడు దొరుకుతాయి? ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, టెస్ట్ నడిపించి, రిజల్ట్ డిక్లేర్ చేసి, ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ అయితేనే ఉద్యోగాలు దొరుకుతాయి. మీకు అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఏమన్నా నోటిఫికేషన్ వస్తున్నాయా? స్టేట్ గవర్నమెంట్లో మనం గత 15 సంవత్సరాలు చూస్తున్నాము, సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఆన్ అన్ యావరేజ్. మన దేనికి ఉపయోగపడుతుంది మీ ఎస్సీ సర్టిఫికేట్? ఇప్పుడు ఇక్కడ ఒక 50 మంది 100 మంది ఎస్సీలు ఉంటారు. ఎస్సీ సర్టిఫికేట్ పైన ఉద్యోగం పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేకపోగలరా? ఎంతమంది ఉన్నారు? సో నేను అంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50-60% ఎస్సీస్ ఉంటారు ఇక్కడ. ఈ యొక్క జనాభా నుంచి ఎస్సీ సర్టిఫికేట్తో ఎంతమంది ఉద్యోగం పొందినో, లేకపోతే ఏదన్నా ప్రభుత్వ కళాశాలలో మీరు అడ్మిషన్స్ ఎవరైనా పొందుంటే చేయలేకపోయారు. మళ్ళీ ఏంటి ఉపయోగం మీకు ఎస్సీ సర్టిఫికేట్ ద్వారా? ఏమైనా ఉపయోగం ఉందా? రైట్. సో మీరే ఆలోచించుకోండి. బీసీసీ సర్టిఫికేట్తోని అడ్మిషన్స్ పొందిన వాళ్ళు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు కొద్దిగా చేయలేకపోయారు. ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఇక్కడ 8 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే. సో మీకు ఎస్సీ సర్టిఫికేట్ పనిచేసిందా లేకపోతే బీసీసీ సర్టిఫికేట్ పనిచేసిందా? మీరు ఆలోచించుకోండి. ఆ డిసిషన్ నేను మీకు ఇచ్చిపెడతాను. రేపటి దినము బీసీసీ సంఖ్య, మనమందరము క్రైస్తవులము, ఎస్సీకి సంబంధించిన వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే బీసీసీ సంఖ్య పెరుగుతుంది. అప్పుడు మనము ఈ బీసీసీకి మీరు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి కొట్లాడే అవకాశం ఉంటుంది. రైట్. కానీ అది పెరగాలి కదా, అప్పుడే మనం కొట్లాడగలుగుతాం. ఓకే. సో ఆ డిసిషన్ మీకు ఇష్టపెట్టారు. మీరు ఎస్సీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎస్సీ సర్టిఫికేట్ ఉంచుకుంటారా లేకపోతే బీసీసీ తీసుకుంటారా అది మీ విజ్ఞప్తికే ఇష్టపెట్టేస్తున్నారు. కానీ మనకు చదువులో ఏదో కొన్ని బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎస్సీ సర్టిఫికేట్ ఉంటాయి అంటే మనకు ఇంజనీరింగ్ కాలేజీలలో, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ అయినా కానీ, ఐఐటీ అడ్మిషన్ అయినా కానీ, నీట్ అడ్మిషన్, అట్లాంటి జగలలో మనకు కొద్దిగా ఉపయోగకరం. అది నిష్పత్త ఏమీ లేదు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సంస్థలను బంద్ చేసేస్తుంది, ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఇక ముందు ముందు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా తక్కువ అవుతాయి. సో మనకు ఏం ప్రయోజనం ఈ సర్టిఫికేట్? ఇంకా అదేవిధంగా మనము ఎస్సీ సర్టిఫికేట్ ఉండడం ద్వారా స్కూల్స్లో అడ్మిషన్స్ ఎవరైతే పేద క్రైస్తవ పిల్లలు ప్రైవేట్ కళాశాలలో చదువుకోలేకపోతున్నారో వారికి ఉచిత విద్య కొరకు
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆల్మోస్ట్ ఒక 200 స్కూళ్ళు ఉన్నాయి. నేను చైర్మన్గా పదవిలో బాధ్యత తీసుకునే ముందు ఈ యొక్క స్కూల్స్లో ప్రతి సంవత్సరము 1000 నుంచి 1200 మంది క్రైస్తవులు అడ్మిషన్స్ తీసుకునేవారు. చైర్మన్ పదవి బాధ్యత తీసుకున్నాక ఫస్ట్ ఇయర్లో ఇది 5000కు చేరింది. ఈసారి 10,000కు చేర్చాలని అనుకుంటున్నాను. దానికి మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతమందికి తెలుసు క్రిస్టియన్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి క్రైస్తవుల కొరకు? ఎంతమందికి తెలుసు? కొద్దిగా చేయలేకపోయారు. ఎస్ క్రిస్టియన్. సో ఫేర్లీ కొంతమంది పిల్లలు ప్రైవేట్ కళాశాలలో చదవలేకపోతున్నారో దయచేసి వాళ్ళని స్కూల్స్లో అడ్మిట్ చేయండి. వాళ్ళు చదువుకుంటారు. రేపు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందుకున్నాక వాళ్ళు ఆ సంపాదన నుంచి మన చర్చికే హెల్ప్ చేస్తారు కదా. వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు పొందుకుంటారు. రేపు ఉద్యోగాలు పొందుకుంటే నా ఒక ఫోన్ నుంచి లేకపోతే మా ఆఫీస్ నుంచి వాట్సాప్ నుంచి ఎంతమందికి మెసేజ్లు వస్తున్నాయి చేయలేకపోగలరా? చాలా తక్కువ. ఓకే, ఎస్. సో దయచేసి ఇది ఒక పెద్ద ఇష్యూ మన సమాజంలో. మనము ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం కానీ అది అక్కడి నుంచి కింది స్థాయికి వెళ్తలేదు. పాస్టర్ అసోసియేషన్స్కి వెళ్తుంది, లీడర్స్కి వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 30,000 మంది పాస్టర్స్ అండ్ పాస్టర్ అసోసియేషన్ లీడర్స్కి మేము ప్రతిసారి స్కీమ్ వచ్చినప్పుడు మేము మెసేజ్ పంపుతున్నాం. రైట్, అది మీరు కింది స్థాయి వరకు చేర్చాలి. అప్పుడే చాలా మంది వస్తారు. సో దయచేసి ఈ స్కూల్ అడ్మిషన్ విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని మనవి. అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కానీ దయచేసి మీరు మీ చర్చిలలో సండే మీరు అనౌన్స్మెంట్ చేయండి. చాలా మంది పాస్టర్స్ అది చేస్తలేరు. మీరు అనౌన్స్మెంట్స్ చేయండి, చర్చిలో పలానా సంక్షేమ కార్యక్రమం ఉంది, దయచేసి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా చర్చ్ మరమ్మతులు లేకపోతే చర్చ్ నిర్మాణాలకు కూడా ఎంతో కొద్దిగా ఫండ్స్ ఈ కార్పొరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే చర్చ్ నిర్మాణం కోసం ఫండ్స్ కావాలనుకుంటున్నారో దయచేసి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి మీరు ఈ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసేస్తే ఎంతో కొద్దిగా అమౌంట్ ఖచ్చితంగా కార్పొరేషన్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల కొరకు కూడా మేము కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. బ్యూటిషియన్ కోర్సులు అయినా కానీ లేకపోతే పేపర్ ప్లేట్ మేకింగ్ కోర్సులు అయినా కానీ మోంబత్తులు తయారు చేసే కోర్సులు అయినా కానీ ఇవంతా కొద్దిగా ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించి వారికి కొద్దిగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి దాంతో వారు చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఎంతో కొద్దిగా ఆదాయం సంపాదించుకున్న కార్యక్రమం కూడా మేము చేసుకుంటున్నాము. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. కార్పొరేషన్ పరంగా ఉన్న కుట్టు మెషీన్లు కొరకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము. ఇక్కడ ఉన్న మహిళలు ఎంతమంది అప్లై చేసుకున్నారు? కొద్దిగా చేయలేకపోగలరా? 0. రైట్, మీకు వరంగల్కి సంబంధించిన అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్కి చాలా మంది లీడర్స్కి మెసేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఎందుకు చేరతలేదు ఇన్ఫర్మేషన్? మనం ఇక్కడ ముంగడికి పుల్పిట్ ముందు వచ్చి పెద్ద భాషలు ఇచ్చుడు కాదు, పని చేయాల. రైట్, వర్క్ చేయాలి. మన సమాజం కొరకు మనం వర్క్ చేయాలి. ఒక్క మహిళ కూడా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మొన్న రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీము రావడం జరిగింది లోన్స్ కొరకు. ఇక్కడ ఉన్న ఎంతమంది అప్లై చేసి చేయలేము కదా క్రైస్తవులు? కొంతమంది అప్లై చేసి, ఎందుకంటే అది ఒక సెంట్రల్ స్కీమ్ ఉండే కొద్దిగా మీకు అవగాహన. రైట్, సో దయచేసి ఏదైతే పాస్టర్స్ అసోసియేషన్స్ ఉన్నారో లీడర్స్ ఉన్నారో వారందరికీ నా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ మన సంఘాలకు తీసుకెళ్లాలా. రైట్, మనము పెద్ద ఆలోచిస్తాం, మనం అది చేస్తాం. ఇది అవసరం లేదు. చిన్నవి మన సంఘాలలో మన సంఘస్థులలో పేదవాళ్ళకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. సో దయచేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు మీ సంఘాలకు అడ్వర్టైజ్ చేయండి. సండే మీరు సర్వీస్ ఉన్నప్పుడు పలానా స్కీమ్ ఉంది.
చెప్పండి. ప్రభునందు ప్రియులారా, చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా వినసొంపుగా అయితే ఎవరు లేరు. ప్రప్రథమంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ ప్రెసిడెంట్ గారు బిషప్ చంద్ర ఇర్మియా గారికి, ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మధ్యలోకి వచ్చేసిన తెలంగాణ మైనార్టీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారికి, మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు అన్న రాజేంద్ర గారికి, వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ గారు దీప్ దయాల్ గారు, బిషప్ దాస్ ఎల్లమ్మయ్య గారికి, తర్వాత వరంగల్ జిల్లాలలో లేక ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, నాయకులు, రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయకులకు, స్టేట్ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మిషన్ కాలనీ వరంగల్ సంఘ పక్షాన మీకు శుభములో గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాం. బిషప్ గారికి మారిపోతాయి, మనం చేయవలసింది ప్రార్థన. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట నేను ముగిస్తున్నా. అందరూ ఆకలితో ఉన్నారు, అన్నవారు కూడా వచ్చారు. కాబట్టి వరంగల్ క్రిస్టియన్ సొసైటీ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి పూర్తి సహకారం ఇస్తుందని తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చాలా విషయాలను జ్ఞాపకం చేసినందుకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా. ఈ సమయంలో కేక్ కటింగ్ చివరి ప్రార్థన ఆశీర్వాదానికి మనం వచ్చేసాం. దానికి ముందుగా మరి ఈరోజు మన మధ్యలో దేవుని వాక్యము అందించడానికి కోసము మరి డిఎస్పీ గారు స్పీకర్గా ఉన్నారు. అయితే వారు విపరీతమైన జ్వరంతో మరి వారు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. రానున్న సంవత్సరం అంతట్లో కూడా మీరు తోడై ఉండండి. బిడ్డలకు కావాల్సిన ఆత్మీయమైన దైవికమైన జ్ఞానం మీరు దయచేయండి. మా ప్రియులు